హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో నిర్మల గారు మెయిల్ చేశారు రాజు గారు, హైదరాబాద్ నుంచి. ఓకే. మనం జనరల్గా కుర్మాస్ అంటే ఎక్కువ వెజిటబుల్ కాంబినేషన్ అలా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఏదైనా పప్పు వాడి కూడా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. పప్పుతో చేసుకోవచ్చు, అంటే శనగపప్పు ఒకటి మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. బట్ ఇలా శనగపప్పుతో కాకుండా నేను శనగలు, కాబులి శనగలతో ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగా వస్తుంది. శనగలు ఇంకా వెజిటేబుల్స్ అండి, చనా వెజ్ కుర్మా. ఓకే ఓకే, మరి చెన్నా వెజ్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో కొంచెం అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉన్నా చేసుకోవడం మటుకు ఈజీ, ఎందుకంటే ముందుగానే వెజిటేబుల్స్ ఉడికించి పెట్టాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో మన బల్లంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్, బోల్డ్ అంత స్పేస్ ఆక్యుపై అయింది. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చూసి కంగారు పడకండి. అవేంటంటే ఒక్కొక్క రకమైన వెజిటేబుల్స్ ఒక్కొక్క రకమైన బౌల్లో వేసి పెట్టామన్నమాట. ఓకే, సో ముందుగా ఆయిల్. ఆయిల్, ఎందుకంటే మనం వెజ్ ఇంకా చనా కాంబినేషన్ అనుకున్నాం కాబట్టి మనకి చక్కగా నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా ఈ కుర్మాలో యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మసాలా దినుసులు అండి. సో వీటితో పాటుగానే ఉల్లిపాయలు. ఓకే. సో కుర్మా కాబట్టి కొంచెం ఉల్లిపాయలు కూడా కొంచెం బాగానే ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దీంట్లో ఎక్కువగా ఉన్నా పర్లేదు, మసాలా టేస్ట్ మసాలా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో కుర్మా అంటే ఎలాగో మనకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్లో ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంకా స్పైసీనెస్ తినని వాళ్ళు ఇంక వాళ్ళ చాయిస్, కానీ ఇలాంటివన్నీ కూడా కాస్త కారం కారంగా ఘాటుగా ఉంటేనే కుర్మా అనేది బాగుంటుంది. ఓకే అండి, సో ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. సో ఇక్కడ మెయిన్ పేస్ట్ వచ్చేసి మనం కొబ్బరి అలాగే గసగసాలు తీసుకుంటున్నాం. సో ముందుగా కొబ్బరి పేస్ట్ అలాగే గసగసాలు, సో ఈ రెండు ఏంటంటే మనకి రెగ్యులర్ కాంబినేషన్, దేంతో అయినా కూడా బాగా సెట్ అవుతుంది కాబట్టి ఈ రెండు దేని కాంబినేషన్ గానే మనము వాడుకోవచ్చు. సో నెక్స్ట్ సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొద్దిగా పసుపు అండి. ఈ మసాలా కొద్దిగా వేగితే మనకు ఆల్మోస్ట్ మనకు ఈ కుర్మా అయిపోయినట్టేనండి. ఓకే. సో మెయిన్ మనకి టేస్ట్ అంతా కూడా దీనివల్లే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలేమో కదా. అవునండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం చెనా అనుకున్నాం కదండి, కాబూలి శనగలు, ఉడికించిన కాబూలి శనగలు. ఓకే. అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్, క్యారెట్, ఓకే, కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, అలాగే పెరుగు ఉన్నా కూడా కొంచెం టమాటా ముక్కలు వేసుకుంటే ఆ పులుపు అనేది కొంచెం వేరేగా ఉంటుంది. సో టమాటా ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటుంది కాబట్టి ఉడకడానికి అన్నీ కూడా ముందు మనం బాయిల్ చేసి పెట్టేసుకుంటే ఇక్కడ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నీ ఒకేసారి చక్కగా వాటికి పట్టేస్తాయి. టమాటో లాంటిది మనకి ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి అది ఫైనల్గా యాడ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి కొంచెం ఇవి మగ్గితే మనకి ఏంటంటే ఆ మసాలా వేసాం కదండి, అవన్నీ కూడా వెజిటేబుల్స్ బాగా పట్టేస్తాయి. ఓకే, చూద్దామండి. చూడ్డానికే చాలా బాగుంది కదా రాజు గారు. ఎస్ అండి, చాలా కలర్ఫుల్గా నైస్. సో ఇప్పుడు దీంట్లో సో మెయిన్ కుర్మాకి పెరుగు. ఓకే. సో పెరుగు ఎప్పుడు వేసుకున్నా బాగా
గిల్ల కొట్టి వేసుకోవాలి. ఉండలు లేకుండా. లేకపోతే ఉండలుగా అక్కడక్కడ అలా ఉండిపోతుంది. అండ్ అందరికీ తెలిసిన విషయమే కుర్మాకి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. సో కొద్దిగా పులుపు అనేది మనకి కుర్మాకి మెయిన్ టేస్ట్. ఎస్. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి. ఓకే. నైస్. సో ఇప్పుడు వస్తుంది ఆ టేస్ట్, కుర్మా తాలూకు టేస్ట్ అంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఓకే, కొంచెం దగ్గర కూడా వచ్చేసింది కదండి. అవును. సో పెరుగు వేసిన తర్వాత కొంచెం 1 నుంచి 2 నిమిషాలు అలా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఓకే. సో చివరిగా కొత్తిమీర. ఓకే. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, ఇది చూడడానికి బాగుంది, చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంది యాక్చువల్గా. ఇది చూస్తుంటే ఆకలిస్తోంది నాకు. సో ఎప్పుడైనా అంటే మనం ఏదో పేరుకు తగ్గట్టుగా వేసుకోవడం కాకుండా వెజిటబుల్స్ అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సో అన్ని వెజిటబుల్స్ తిన్నట్టుగా కూడా ఉంటుంది, బాగుంటుంది. డిష్ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, చనా వెజ్ కుర్మా రెడీ అండి. ఓకే. సో మరి వేడివేడిగా చనా వెజ్ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చనా వెజ్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చనా వెజ్ కుర్మా రెడీ.